హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను శారీ టాజిల్స్ వేసుకోవడానికి నీడిలోకి థ్రెడ్ ఎలా ఎక్కించాలి అనేది నేను చూపిస్తున్నాను. దానికి వచ్చిన మెటీరియల్ మొత్తం చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నీడిల్ చూపించాను కదండి, ఆ నీడిల్లోకి నేను 90 స్టాండ్స్ థ్రెడ్ అయితే స్టడీ ప్యాడ్కి చుట్టి పెట్టేశానండి. సో ఆ స్టడీ ప్యాడ్కి చుట్టిన థ్రెడ్ని ముందుగా గమ్ అప్లై చేసి పక్కకి పెట్టాను. సో మీకు చూపించడం కోసం, నీడిలోకి ఎలా ఎక్కించాలని చూపించడం కోసం మళ్ళీ ఆ గమ్ అనేది కట్ చేసి మళ్ళీ గమ్ అప్లై చేసి నీడిలోకి ఎలా ఎక్కించాలనేది చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. సో నీడిలోకి థ్రెడ్ అనేది చాలా ఈజీగా ఎక్కుతుందండి. చూడండి, చాలా సింపుల్ అండి. 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్లు చూసుకొని కొంచెం చివరన ఈక్వల్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే నీడిలోకి థ్రెడ్ ఎక్కించడం చాలా ఈజీ అండి. సో తర్వాత టాజిల్స్ సపరేట్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. టాజిల్స్ మనం ఎలా తయారు చేసుకోవాలంటే, ఫస్ట్ మగ్గం నిడిల్ లాంటిది కానీ కొంచెం లావుగా ఉన్న దబ్బలము అలాంటివి అయినా తీసుకొని మనం థ్రెడ్ అనేది పెట్టుకోండి. నేను నిడిల్లోకి థ్రెడ్ ఎక్కించాను కాబట్టి సో అదే నిడిల్ ఉపయోగించి నేను టాజిల్స్ అయితే చేస్తున్నాను. అదే థ్రెడ్ని ఉపయోగించి. నార్మల్గా అయితే గమ్ అప్లై చేసుకుంటే చాలు, నీడిలోకి థ్రెడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉండదు. వేరే శారీస్కి కొన్నిటికి సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిటికేమో నీడిలోకి ఎక్కించి టాజిల్స్ వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో నీడిలోకి థ్రెడ్ ఎలా ఎక్కించాలనేది చూపించాను. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను అండ్ సెకండ్ మెథడ్ కూడా చూపిస్తానండి మీకు. చాలా సింపుల్ అండి. ఇది 1.5 ఇంచ్ థ్రెడ్, 1.5 ఇంచ్ అండి టాజిల్ వచ్చేసి. చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, మళ్ళీ కొంతమందికి ఏంటంటే నీడిల్కి పెట్టుకుంటే దబ్బలం కానీ నీడిల్ కానీ పెట్టుకుంటే థ్రెడ్ కిందికి పైకి ఈక్వల్గా రాదు. సో అందుకని మనము 2 టైప్స్లో అయితే తయారు చేసుకోవచ్చు. సో అయితే ఇదొక ప్రాసెస్ అండి. ఇది ఈజీ. ఒక 3-4 నాట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉండిపోతుంది. సో ఇది ఒక మెథడ్ అండి. 2 మెథడ్స్ ఉన్నాయి కదా, ఇంకొక మెథడ్ అనేది కూడా చూపిస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చూడండి. చూడండి, ఇది ఇలా అయితే 2 టాజిల్స్ అయితే చేసి చూపించాను. సెకండ్ మెథడ్ వచ్చేసి చూపిస్తున్నానండి. ఇదైతే చైర్కి పైపింగ్ థ్రెడ్ అండి. అటు చివరన ఇటు చివరన ముడి వేసుకోవాలి పైపింగ్ థ్రెడ్కి. సో వేసుకున్న తర్వాత మనము థ్రెడ్ అనేది పైపింగ్ థ్రెడ్ కింద నుంచి పైకి తీసేసుకొని నార్మల్ నీడిల్లోకి 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ ఎక్కించుకొని నార్మల్ టాజిల్స్ ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది అయితే బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందని సో అందుకని ఈ వీడియో అయితే చేశానండి బిగినర్స్ కోసము. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.